అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏ రోజున సంభవిస్తుంది, గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా, ఏ ఏ ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, సూతకాల సమయం ఎప్పుడు, ఏ నక్షత్రాల వారు ఏ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఏమి దానం చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ తొలి చంద్రగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ఏర్పడిపోతుంది అంటే, మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే 2026లో 2 చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడిపోతున్నాయి. తొలి చంద్రగ్రహణం వచ్చేసి మార్చి 3న మంగళవారం రోజు పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణంగా సంభవించబోతుంది. భారత కాలమాన ప్రకారము పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే కనుక స్పర్శకాలము మధ్యాహ్నం 3:20, నిమీలన కాలము సాయంత్రం 4:30, మధ్యకాలము సాయంత్రం 5:03, ఉన్మిలన కాలము సాయంత్రం 5:32, మోక్షకాలము సాయంత్రం 6:47. మొత్తం గ్రహణం యొక్క పుణ్యకాలం చూసుకుంటే 27 నిమిషంలో. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాతే కేవలం 27 నిమిషాలు కనిపిస్తుంది. మన భారతదేశంలో విడుపు సమయంలో మాత్రమే కనిపిస్తుందండి బిందువు అనేది. కనుక మన భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. కనుక అందరూ సూతకాల నియమాలని, గ్రహణ నియమాలని పాటించాలి. గ్రహణం యొక్క సూతకాలము ఉదయం 9:39 నుంచి సాయంత్రం 6:47 వరకు, పట్టు స్నాన సమయము సాయంత్రం 6:02, విడుపు స్నాన సమయము సాయంత్రం 6:47. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఈ రోజున సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం 6:48 వరకు కదలకుండా, బయటికి వెళ్లకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి, గ్రహణం ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ తగ జాగ్రత్తలనేవి తీసుకుంటూ ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అత్యంత శుభప్రదము. విశ్రాంతిగా పడుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. అసలు బయటికి మాత్రం వెళ్ళకూడదండి. ఎందుకంటే మన భారతదేశంలో కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంది కనుక. ఈ గ్రహణం వచ్చేసి మనకి సింహరాశిలో ఏర్పడుతుంది కనుక పుబ్బా నక్షత్రము, మక్కా నక్షత్రము, ఉత్తర నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. గ్రహణ శాంతి అనేది జరిపించుకోవడము ఉత్తమము. మీకు వీలైనంత వరకు 1.5 కేజీ బియ్యము, 1.5 కేజీ ఉలువలు, వెండి చంద్రబింబము, సర్పము, తెల్లని వస్త్రము, దక్షిణతో సహా తర్వాత రోజు దానం ఇవ్వడం వలన మీకు గ్రహణ శాంతి అనేది లభిస్తుంది. వీలైనంత వరకు ఈ పరిహారం అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ గ్రహణము కనిపించే దేశాలు వచ్చేసి భారత్తో పాటు యూరప్, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో కూడా ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే అంటే ఉదయము అంటే 11-12 గంటల ముందే మీరు భోజనం అనేది చేసేసి ఉండండి. ఆ తర్వాత ఆహారం అనేది ఎట్టి పరిస్థితిలోనూ వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ద్రవ పదార్థాల రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉండలేని వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే విడుపు స్నానం చేసిన తర్వాత సాయంత్రం 6:47 తర్వాత మీరు తిరిగి మరలా వంట అనేది చేసుకొని అప్పుడు భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా గ్రహణానికి సంబంధించినటువంటి సందేహాలు కానీ ఏమైనా అనుమానాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహాలకి సమాధానమే కామెంట్ రూపంలో ఇస్తాను. ఇంకొక వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.